నమస్తే. వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను మీ పవన్. మనం తెలంగాణలో చూస్తున్నాం రాజకీయం కాస్త తోవ మారుతుందని చాలామంది పెద్దలు కావచ్చు, లేదా ప్రతిపక్షాలు చాలా విమర్శిస్తూ అసలు. ఎందుకంటే ఒకవైపు 6 గ్యారెంటీల ఊసే లేదు. మరోవైపు విగ్రహ రాజకీయం ముందటికొచ్చింది. ఒక్కొక్క పుంతను తొక్కుతూ ముందుకెళ్ళిపోతుంది తప్ప ఎలక్షన్‌లో ఇచ్చిన హామీలు అసలు తెరపైకి తీసుకొస్తలేరని చెప్పేసి అటు ప్రతిపక్షాలు కావచ్చు, ఇటు సామాజికవేత్తలు కావచ్చు దాన్ని చాలా విమర్శిస్తున్నారు. ఇంకోవైపు ఈ యూట్యూబ్ జర్నలిస్టుల పైన మన సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు కూడా చాలా కాంట్రవర్సీలకు దారి తీస్తుంది. సో, మనం వీటిపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ పొలిటికల్ కాంట్రవర్సీ, పొలిటికల్ డైవర్షన్ అనే ఎటన్నా ఈ మాటలు ఎటన్నా పోతున్నాయా? నిజంగా తెలంగాణలో పొలిటికల్ డైవర్షన్ జరుగుతుందా అనే విషయాలపైన మనం మాట్లాడదాం. మనతో పాటు పృథ్వీరాజ్ అన్న ఉన్నారు. అన్న నమస్తే అన్న ముందుగా. నమస్తే, జై తెలంగాణ. అన్న థ్యాంక్ యూ. చాలా డేస్‌కి టైం ఇచ్చినందుకు. ఎట్లా చూస్తారు నిజంగా తెలంగాణలో పొలిటికల్ డైవర్షన్ జరుగుతుందా? అంటే ఏ రకంగా అంటూ నాకు పొలిటికల్గా తెలంగాణలో డైరెక్షనే లేదు ఇప్పటిదాకా, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా. ఎందుకంటే లాస్ట్ 10 years కూడా పెద్ద డైరెక్షన్ ఉన్నట్టు ఏం లేదు. పరిపాలన జరిగింది కానీ ప్రజలు మాత్రం దుఃఖంతోనే ఉండే. యువతరం కావచ్చు, ఏ ఆకాంక్షలతోనైతే తెలంగాణ తీసుకొచ్చుకున్నామో కొట్లాడి, వందలాది మంది చనిపోయిన తర్వాత 1200 మంది ఇప్పుడు కావచ్చు, అంతకుముందు 369 మంది చనిపోయినా కావచ్చు. పెద్ద వీళ్ళు వచ్చినాక ప్రజాపాలన అన్నారు కానీ ఆ బాటలు ఇంకా చూడాల్సి ఉంది. 9 నెలలు అయింది కానీ పెద్ద అంత హోప్ఫుల్గానైతే అంత పెద్దగానైతే ఇప్పటిదాకానైతే కనిపించలేదు అన్న. ఒకవైపు గత 10 ఏళ్ల పాలన చూసి చాలా వరకు మాకు నచ్చలేదని చెప్పేసి మీరు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి చాలా వరకు కొట్లాడి ఎన్నో ప్రోగ్రామ్స్ పెట్టి ఎన్నో ర్యాలీలు తీసి ప్రజాపాలన చెప్పేసి కాంగ్రెస్ నేత అధికారంలోకి తీసుకురావడానికి మీరు కూడా ఎంతో కొంత చేయూతనిచ్చారు. పార్టీలో లేకున్నా సరే బయట నుంచి ఒక సామాజికవేత్తగా. సరే, ప్రస్తుతం ఉన్న ప్రజాపాలన నిప్పేసింది. 6 గ్యారెంటీలు అయితే బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి అధికారంలోకి వచ్చింది. ఈ 6 గ్యారెంటీ ఎటెళ్ళినాయి అంటారు? ఇప్పుడు నేను కూడా మొన్నటిదాకా మాట్లాడేది ఇంకా కూడా సరే టైం ఇద్దామేమని. వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినటువంటివే నెరవేరుస్తలేరు. వాళ్ళ అమరుల కుటుంబాలకు కావచ్చు, తర్వాత ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తామన్నది కావచ్చు, వెంటనే ఇమీడియట్గా చేస్తాం, 100 రోజులలో చేస్తామనేది చాలా ఉన్నాయి. ఈవెన్ రైతు రుణమాఫీ ఇమ్మీడియట్ వెంటనే రాగానే వాళ్ళు ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే ప్రీపేమెంట్ చేస్తామని అన్నారు. సరే, అది కాకుండా ఇప్పటివరకైతే అవుతున్నాయి. ఇప్పుడు కూడా వాళ్ళు ఏమంటున్నారు, ఎవరికైనా రాకపోతే కూడా మీరు వచ్చి మళ్ళీ అప్లికేషన్లు పెట్టుకోండి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి, మీరు రాగానే చేస్తామంటున్నారు. కొన్ని పొరపాట్లు గవర్నమెంట్ జరిగినాయి అని చెప్పారు. సో అది సరే అయినా కానీ అవి సాఫ్ట్ కార్నర్లో పోయి అవి చేసినా కానీ మంచిదే, అక్కడ వరకు మంచిదే. ఇప్పుడు నిరుద్యోగులకు రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ కూర్చొని వృత్తి ఇస్తా అని చెప్పిండ్రు. ఈవెన్ నిరుద్యోగులకు కూడా ఇటు వచ్చి చిక్కడపల్లి లైబ్రరీలో కూర్చొని కూడా ఆయన ప్రామిస్ చేసిండు. ఆ ప్రామిసెస్ కూడా నెరవేర్చలేని సిచ్యువేషన్స్లో మాత్రం ఉన్నారు. సరే, ఆర్టీసీ బస్సులు అవన్నీ వాటి పెద్ద ఇప్పుడు వాటికి ఏం పైసలు అవసరం లేదు కాబట్టి అవి నడుస్తూనే ఉన్నాయి. బెల్ట్ షాపులు బంద్ చేస్తా అన్నారు ఊర్లలో. ఇప్పుడు దాకా బెల్ట్ షాపులో ఊసలేదు. బెల్ట్ షాపులు ఇంకా ఎక్కువ అయిపోయినాయి ఊర్లలో. ఎడ్యుకేషన్ కూడా 15% ఎడ్యుకేషన్కు బడ్జెట్ పెడతా అని చెప్పిండ్రు కానీ పెట్టలేదు. లాస్ట్ ప్రభుత్వం 6 చిల్లర ఉంటే వీళ్ళు 7 చిల్లర అయింది అంతే. అది ఖాళీ ఏంటంటే జీతాల మటుకు పరిమితం అయ్యేటువంటిది. ఈ రిక్రూట్మెంట్స్ చేస్తాను, రిక్రూట్మెంట్స్ ఇంకా యూనివర్సిటీలలో ఇంకా జరగలేదు. సో అన్ని ప్రామిసెస్ ఈ 6 గ్యారెంటీలు ఇక చాలా గ్యారెంటీ ఉన్నాయి. ఇక ఆడోళ్లకు నెలకు 2,500 అవన్నీ ఏవి కూడా ఇంకా రాలేదు. బట్ స్టిల్ ఏంటంటే చలో మేము చేస్తామనే హోప్ అయితే బిల్డప్ చేస్తాను కానీ యాజ్ ఇట్ ఈస్గా ఇప్పటి వరకు మాత్రం చేస్తున్నాం అనేది మాటలు అయితే వినబడుతున్నాయి కానీ చేతలల్లో ఇంకా టైం పడుతుందేమో నాకు తెలుస్తలేదు. ఆయన మొత్తం లంక బిందెలు అనుకున్నాం మేము, కాలి బిందెలు అని చెప్పని ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా. సో ఇది ఎన్ని రోజులు ఎక్కువ రోజులు ఇట్లనే చెప్పుకుంటూ పోయేటట్టు కూడా ఉండదు. మరి అంతకుముందు ఇవన్నీ తెలుసుకునే ప్రామిసెస్ చేయాలి కదా. ప్రామిసెస్ ప్రకారంగా అయితే జరుగుతలేవు. చేస్తున్నామనే ప్రయత్నం చేస్తున్నట్టు మాత్రం కనబడుతున్నది. ఇది ఇక చూడాలి ఇంకా 4 రోజుల తర్వాత ఇది నిజంగానే పర్ఫెక్ట్గా జరుగుతా లేదనేది టైం చెప్తుంది. అన్న, నిజంగా ప్రభుత్వానికి తెలియదు అంటారు. గతంలో బట్టి గారు అయితే అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ గారు మొత్తం అప్లై చేశారు, అసలు బడ్జెటే జీరో అని చెప్పేసి అన్న వీళ్ళు ఇదే ఎలక్షన్ టైం ప్రచారంలో అయితే ఇంత బలంగా హామీలు ఇచ్చిన ప్రజలకు మేము ఇవన్నీ చేస్తామని తీసుకొచ్చినప్పుడు ఇప్పటికీ తెలియదు అంటారు వాళ్ళకి ఇవన్నీ. ఇప్పుడు మీరు బట్టి అంటారు, మా రేవంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో ఈ మధ్యలో చాలా జాగాలలో పోతున్నది. పాలిటిక్స్, రాజకీయ నాయకులు ఈ థరో ఎట్ ఆర్ట్ ఆఫ్ ఫూలింగ్ ది పబ్లిక్. రాజకీయం అంటేనే ప్రజలను ఎట్లా పిచ్చోళ్ళని చేయాలి, ఎట్లా అవగాహనలను చేసి ఓట్లు వేయించుకోవాలనేది రాజకీయ నాయకులు అనుకుంటారు. అది రేవంత్ చెప్తారు, మాతో ప్రజలు మోసపోవాలనుకుంటారు కదా, మోసపోతారు, మేము చెప్తాం అవద్దాం మస్తు చెప్తాం, ప్రజలు ఎందుకు నమ్మాలి అని చెప్పని రేవంత్ ముఖ్యమంత్రి కాకముందు చాలా సందర్భాలలో అన్నాడు. సో వాస్తవం ఇవన్నీ పరిస్థితులు అన్నీ తెలుసు కానీ రాజకీయంలో వీళ్ళు ఎమ్మెల్యేలు అయ్యేటందుకు, మంత్రులు అయ్యేటందుకు, ప్రభుత్వంని టేకప్ చేసేందుకు, ముఖ్యమంత్రులు అయ్యేటందుకు సర్వ అబద్ధాలు ఆడిండ్రు. 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలి రాబాయ్ అన్నట్టుగా 100 అబద్ధాలు ఆడి వీళ్ళు 100 కాదు వీళ్ళు 1000 అవసరమైతే 1,00,000 అబద్ధాలు ఆడి కూడా ప్రభుత్వానికి ఎట్లా రావాలని చూసుకునే తతంగమే చేసిండ్రు వీళ్ళు కూడా. ఇవన్నీ తెలుసు కదా, ఆర్థిక పరిస్థితి తెలుసు, అన్ని తెలుసు. మరి అన్ని తెలిసినాక నువ్వు ఎందుకు ప్రామిసులు చేసినావు?
ఇప్పుడు వీళ్ళు అసెంబ్లీలో మాట్లాడినవి బయటకు వచ్చినాక వీళ్ళు ప్రభుత్వాలకు వచ్చిన తర్వాత మేమెందుకు అన్నాం అంటున్నారు. ఇప్పుడు మేనిఫెస్టోలో అయితే అన్ని పెట్టుకొని ఉన్నాయి కదా, ఆ డాక్యుమెంట్ అయితే ఏం తీయలేవు కదా. నువ్వు ప్రజలకు ప్రామిస్ చేసినావు, నువ్వు ప్రజలకు ప్రమాణం చేసినావు, విమానంగా ప్రమాణంగా అని చెప్పినావు, కడుపులో తలకాయ పెట్టిరి, కాళ్ళు మొక్కిరి, మేము రాగానే కూడా ఇవన్నీ చేస్తామని చెప్పారు కదా. అవి మాత్రం ఎందుకంటే వాళ్ళకు ఆర్థిక పరిస్థితి కూడా సర్వం తెలిసినా కానీ చెప్పింది కదా. బెల్ట్ షాప్ ఊర్లలో యువకులను మొత్తం తాగుబోతులను చేస్తున్నారని చెప్పిండు ఈ ముఖ్యమంత్రి కావచ్చు, ఆయన మంత్రిమండలిలో మంత్రులు చాలా మంది ఊర్లలో పోయినప్పుడు చెప్పారు. మరి అవే బెల్ట్ షాప్లు అట్లే ఉన్నాయి కదా, ఇంకా ఊర్లలో పోతే అవే బీర్ బాటిల్ విస్కీ బాటిలే స్వాగతం పలుకుతున్నాయి కదా ఊర్లలో. అంటే వాళ్ళకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వచ్చే ఆర్థిక పరమైన డబ్బులే వీళ్ళకి ఎక్కువ లాభం ఇస్తున్నాయి కదన్న, దాన్ని తీసేయగలుగుతారు నిజంగా వీళ్ళు? ఇది లాభం కాదబ్బా, జనం ఆరోగ్యంతో ఉండాలి కదా. యోధులు కావాలి ప్రజలు. తాగుబోతు కొంపలయ్యి నీకు భార్యలను కొట్టుడు, విడాకులు అవడు, లేదా చచ్చిపోడు. యంగ్ ఏజ్లో మొత్తం మస్తు మంది ఆ డేటాలో కూడా తెలంగాణ టాప్లో ఉంది. అండ్ మా వరంగల్ జిల్లా ఇంకా ఫోర్ ఫ్రంట్లో ఉన్నది. అట్లా కాదు కదా, రెవెన్యూస్ ఎట్లా అంటే రెవెన్యూ జనరేట్ చేసేటి డిఫరెంట్ ఉండాలి. నీ ఇండస్ట్రీ నువ్వు వరల్డ్ మార్కెట్ని కంపీట్ చేస్తున్నట్టు ఇప్పుడు చైనా హ్యూమన్ రిసోర్సెస్ని ఎట్లయితే, మానవ వనరులను ఎట్లయితే చైనా ఉపయోగించుకొని ప్రపంచంలో టాప్ బిజినెస్ ట్రాన్సాక్షన్ చేసే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్లో ఎట్లయితే ఉన్నదో, అట్లా నువ్వు ఇక్కడ మన ఇండియాలో కూడా విపరీతమైన యూత్ ఉన్నది కదా. నువ్వు దాన్ని ప్రాపర్గా నువ్వు ప్రపంచంలో ఏ దేశాలలో ఏ అవసరాలు ఉన్నాయో అటువంటి ఉత్పత్తి కేంద్రాలుగా ఈ దేశం కావచ్చు, ఈ తెలంగాణ కావచ్చు, అటువంటి ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అట్లా పెట్టి నువ్వు లాయిలప్పల కాడికెళ్ళి నువ్వు ఆడుకునే లాయిలప్పల కాడికెళ్ళి చిన్న బొమ్మల కాడికెళ్ళి మేడ్ ఇన్ చైనా ఉన్న తర్వాత ఇక్కడికి వెళ్ళా ఇంత పెద్ద దేశంలో అవి మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటట్టు ఉండి, సో ఇట్లా మస్తు ఉంటాయి ఇటువంటి చేసేటి. ప్రపంచంలో వ్యవసాయం లేనటువంటి దేశం భారతదేశం. మేము మెయిన్గా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి దేశం మోర్ దెన్ అరౌండ్ 70% ఉన్నది కాబట్టి ఆ రిసోర్సెస్ను కూడా ప్రాపర్ ఇప్పుడు ఎంతో కొంత చదువుకున్న మొత్తం ఇలా మా ఆస్ట్రేలియాలు కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, అమెరికాలు కావచ్చు, లండన్ కావచ్చు, ఎక్కడ పోయినా కానీ ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు మొత్తం నువ్వు ఎక్కడ సిలికాన్ వ్యాలీలో చూస్తే మొత్తం అంత మేజర్గా మన వాళ్ళే ఉన్నారు. ఎక్కడ చూసినా సక్సెస్ఫుల్ మన ఈ ప్రాంత ఇండియాకి వెళ్ళిపోయిన వాళ్ళు, అందులో ముఖ్యంగా హైదరాబాద్ మన దగ్గర వెళ్ళిపోయిన వాళ్ళే. సో ఆ రిసోర్సెస్ని కనుక ప్రాపర్ యూటిలైజ్ చేసుకుంటే మనం వరల్డ్ మార్కెట్లో ఏ పొజిషన్కి పోతాం అనే దాన్ని గిదేంద ఈ లిక్కర్ తాగుబోతులను చేసేసి గీ పైసలతోనా ఇది అంత కుంటల చేపలు పట్టినట్టు దరిద్రులు ఈ ఆలోచనలు ఏంది, అడ్డమైన ఆలోచనలు. తాగుబోతులను తయారు చేసేవాడు, విజ్ఞానవంతులను తయారు చేయాలి. జ్ఞాన నిధి తెలంగాణ అంటేనే. సో విజ్ఞానవంతులు తయారు చేసి ప్రపంచానికి విజ్ఞానం చూపించేటువంటి బాటలో మనం పోయేటట్టు అటువంటి అడుగులేయాలి. కానీ నువ్వు మొత్తం బడులను అసలు ఎక్కడ నాణ్యమైనటువంటి విద్య లేదా నైతిక విలువలతో కూడుకున్నట్టు విద్య లేదు. ఈ రెండు కనుక నువ్వు ప్రాపర్గా చేసేది ఉంటే ప్రపంచంలో ఎక్కడ పోయినా కానీ అవ్వల్ నెంబర్లు ఉంటాం, టాప్ పొజిషన్లు ఉంటాం. అందుకే లిక్కరు తాగుబోతులను చేసి దాని లెక్కలు వచ్చేది ఇవన్నీ సంకుచితంగా చిన్నగా అజ్ఞానులు మూర్ఖులు ఆలోచించేటువంటి ఆలోచనలు ఇవన్నీ. జనాలకు తాగుబోతులను తయారు చేసి దాంట్లో ట్యాక్స్ల పైసలతో వచ్చిన వాటితోని మేము అభివృద్ధి చేస్తాం, మేము జీతాలు తీసుకుంటున్నాం అనేది నువ్వు ఓదికు సంపుతున్నావు కదా, లిటరల్గా సంపుతున్నావు. తాగుబోతులను తయారు చేసి చిన్న నీకు 10th క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళు వాడు పనిచేసి రాగానే కూలి పని చేసి రాగానే వాడు ఇంత తాగుతున్నాడు పోతున్నాడు. నీ స్కిల్ సెట్ లేక అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం తోటి ఇళ్ళల్లో పొట్టకు లేకుంటుండి అటువంటి పనులు చేసుకునే సిచ్యువేషన్స్ ఉన్నాయి. అటువంటి కాదు చేసేది. బాగా మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, నువ్వు కంప్యూటర్స్ కావచ్చు, నువ్వు ఎనీథింగ్ మన దగ్గర హ్యూమన్ రిసోర్సెస్ను మల్టిపుల్ ఆస్పెక్ట్స్లలో ప్రాపర్గా యూటిలైజ్ కనుక చేసుకోగలిగితే నీకు ఎకానమీ ఉంటుంది, నీకు ప్రతి కుటుంబంకు సంబంధించినటువంటి ఆర్థికంగా ఉంటుంది, వాడు సామాజికంగా నువ్వు ఏ యాంగిల్లో చూసినా విద్య మాత్రం పర్ఫెక్ట్గా గీయగలిగితే ప్రపంచంతో పోటీ పడచ్చు. సరేనా, తెలంగాణలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఒక బెల్ట్ షాప్ల వల్ల మందు వల్ల ఎన్ని సమస్యలు ఉన్నప్పుడు ప్రభుత్వాలకు తెలియదంటారంటే ఇవన్నీ తీసేస్తే ప్రజలు బాగుపడతారని. ప్రభుత్వాలకు మంది తాగుబోతులు కావాలి. ఇలా ప్రభుత్వాలు ఎవరున్నారబ్బా, అంతా స్కామ్స్టర్స్ మొత్తం. ఎవరు చెప్పండి నాకు. లిక్కర్ మాఫియా ఉన్నది, ఇసుక మాఫియా వాడు ఉన్నాడు, ఎడ్యుకేషన్ మాఫియా వాడు ఉన్నారు, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా. ఎంత మాఫియా నా కొడుకులే కదా. ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఎవరైతున్నారు చెప్పండి. ఎవరన్నా నిజంగా ఒక 10 మంది పేర్లు చెప్పండి మీరు. తెలంగాణ అసెంబ్లీలో 10 మంది ప్రజల పక్షాన నిలబడి నిజంగా ఇవన్నిటికి పక్కకు పెట్టేసేసి మాట్లాడే ఒక 10 మంది ఒక 4 పేర్లు చెప్పండి మీరు. అయితే వాళ్ళకి కావాల్సింటే జనం అజ్ఞానులుగా ఉండాలి. 500కో 1000కో ఓట్లు వేయాలి. జనము వేస్తే మా ఆగడాలని నడుస్తాయి కనుక జనం ఇట్లే ఉండాలి. జనం చదువుకొని నుండి బాగుపడితే వాడు విజ్ఞానవంతుడు అయితే మా సొంటల ఆటలు నడవాయి కాబట్టినే ఇలా. అందుకనే విచ్చలవిడిగా ఓ పార్టీకి వెళ్ళి గెలిచి ఇంకో పార్టీకి ఓడు, ఇంకో పార్టీకి వెళ్ళి గెలిచి ఇంకో పార్టీకి ఓడు, ఇవన్నీ ఏం లేవు. పైసల ట్రాన్సాక్షన్స్ అన్ని మొత్తం. వాళ్ళకు విలువలు లేవు, నైతిక విలువలు లేవు, పాడు లేవు,
ఏముండదు వాళ్ళకు ఆలోచనలు. ఎంతసేపు పైసలు, పైరేవిలు, కాంట్రాక్ట్లు ఇటువంటిలో పోయి ఆడ కూర్చుంటారు కనుక జనాన్ని అజ్ఞానులుగా చేసి వదిలిపెడతారు. జనం కూడా అర్థం చేసుకోవాలి, ఇది జనం కూడా ఇంకా ఆలోచన పెరగాలి. సరేనా చూసో అంటే ఈ రోజు ఒక పార్టీలో ఉన్నవాడు ఏ పార్టీ గెలుస్తాను అంటే ఒక పార్టీ గెలుస్తాను వచ్చిన తర్వాత దీంట్లో ఉన్న దానికి జంప్ అవుతున్నారు. మనం కడియం శ్రీ గారిని చూడొచ్చు, పొంగులేటిని చూడొచ్చు, తుమ్మల నాగేశ్వరరావుని చూడొచ్చు. అంటే జనాలు ఎందుకు నమ్ముతున్నారు అంటే వీళ్ళని ఎందుకు నమ్ముతుడు అంటే వీళ్ళకి ఒక సిద్ధాంతం లేదు, ఎజెండా లేదన్న వాళ్ళను ఫిక్స్ అయిన వాళ్ళకు మళ్ళీ వీళ్ళని ఎందుకు నమ్మాల్సి వస్తుంది? అదే ఆ పొరపాటు ఒకటి జరుగుతున్నది. తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళు జనానికి ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. జనం కూడా పరిగణనలకు తీసుకోవాలి. కొన్ని జాగాలలో వాళ్ళకు కూడా జనాలకు కూడా ప్రత్యామ్నాయం లేదు. ఈ పార్టీలో వాడే ఉన్నాడు, ఆ పార్టీలో వాడే ఉన్నాడు అనేది కూడా జనాలకు ఉన్నది. జనం ఎప్పటివరకు దాకా ఈ ఆలోచన వచ్చి దీన్ని ప్రాపర్ చేయకపోతే మనది కూడా శ్రీలంక లెక్కనో బంగ్లాదేశ్ లెక్కనో మనది కూడా అట్లా వెనెజులా లెక్కనో తయారవుతుంది. బేకార్ దేశంగా తయారు కాబోతుంది. ఇటువంటి వాళ్ళకి అనుకుంటే ప్రజలు కూడా ఆలోచించాలి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఈవెన్ టీచర్స్ కాన్స్టిట్యున్సీస్లలో కూడా పైసలు తీసుకొని వేసుకుంటారని అందరిని గురించి మాట్లాడతలేను, కానీ జరుగుతున్నది. కానీ ఎంతో త్యాగాలు చేసి ఈ దేశ విముక్తి కావచ్చు, ఈ తెలంగాణ విముక్తి గురించి త్యాగాలతో వచ్చినటువంటి ఈ ప్రాంత విముక్తిని ఇటువంటి చిన్న ఆలోచనలతోని చేసి కరప్ట్ ఆలోచనతోని ఒక మార్గదర్శకంగా ఉండాల్సినటువంటి అధ్యాపకులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా చిన్న వాటికి చిన్న పదవులకు ఇటువంటి ఆశ పడిపోతున్నారు. కాబట్టి కానీ దుస్థితి ఉన్నది. జనం అయితే డెఫినెట్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ, ఒక ఆలోచన ఉన్నటువంటి వ్యవస్థ కూడా రావాల్సిన అవసరం చాలా ఉన్నది. లేకపోతే ఇంత దారిద్రంగా ఉండకపోవు. అన్న ప్రస్తుతం తెలంగాణలో మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా హైడ్రా అనే ఒక విషయం చాలా తెరపైకి వస్తుంది. చాలామంది ఇల్లు కూల్చేస్తుంది, అక్రమంగా కట్టడాలు కట్టినాయని చెప్పేసి. దీనిపైన ప్రభుత్వానికి కొన్ని ప్రశంసలు వచ్చినా చాలా వరకు వివాదాలకు దారితీస్తుంది కదా, ఎలా చూడొచ్చు అంటే ఏదైతే ఇచ్చిన హామీలు గ్యారంటీలని పక్కదో పట్టించడానికి హైడ్రా తీసుకొచ్చిల్లంటారా? పక్కదో అంటే అది ఎన్ని రోజులు జరగదు కదా. సరే ఇయ్యాల మొత్తం ఎక్కడ చూసినా హైడ్రా అని జరుగుతున్నది. కానీ నువ్వు పొద్దున్న లేస్తే సరే ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్నారబ్బా, ఇప్పుడు మా ఇంట్లో ఉన్నారనుకుందాం, చూద్దాం, అరే నాకు 2500 రూపాయలు రాగానే ఏదో ఉపకారం చేస్తున్నాడు కదా అని చెప్పని ఆలోచన వస్తుంది. ఒక రోజు కాకుండా ఒక 15 రోజులు 20 రోజులు పోస్ట్ పోన్ చేస్తారు, నెల రోజులు కావచ్చు. కానీ దాని తర్వాతనైతే ఆలోచన రావాల్సిందే కదా. వస్తలేవు ఏ స్కీమ్స్ గురించి ఆలోచించిన నిరుద్యోగులు కూడా ఆలోచన వస్తుంది. సరే నాకు 4000 ఇస్తలేదు, కనీసం నౌకర్లను వస్తున్నాయి, 2 లక్షల నౌకర్లు రాగానే సంవత్సరంలో కూడా ఫిలప్ చేస్తా అన్నాడు. వస్తే నా ప్రిపరేషన్ దానికో అదొకటి, లేకపోతే నీకు మొత్తం ఎక్కడున్నా నేను ఫుడ్ పెట్టించి నేను చదివిస్తా అని చెప్పారు. అటువంటి ఏమైనా జరుగుతుందని ఆలోచిస్తుంది. ఇదే కురోలు ఇది కూడా నడవదు. సరే హైడ్రా అనేది కూడా డెఫినెట్గా ఒక సమస్యనే, ఇది సమస్య కాదని కాదు, అది ఉండాల్సిందే. ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి ప్రభుత్వ భూములు ఆక్యుపై చేసి కానీ, చెరువు సికం కానీ, ఎఫ్టీఎల్ జోన్ పరిధిలోకి వచ్చినట్టు కానీ ఏవి కట్టినా ఎంత బడా బాబులు ఉన్నా కానీ వాటిని కూల్చాల్సిన అవసరం ఉన్నది. కట్టుకున్న వాళ్ళవి, పర్మిషన్ ఇచ్చిన వాళ్ళవి, అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అటువంటి మీద కూడా కేసులు పెట్టి బుక్కల వారేసిన అవసరం డెఫినెట్గా ఉంది. అయితే ఈ మాఫియా పార్టీ మేము ఏదో చేస్తామంటే అది ఎక్కువ రోజులు ఉండవు, జనం లోపల చర్చ జరుగుతూనే ఉంటుంది. అంటే ఎక్కడైతే హైడ్రా విషయంలో కొందరు నోటీసులు ఇస్తులు అంటే కొంత టైం ఇస్తుంది, 7 డేసా 15 డేసా కొంత టైం ఇస్తారు. కానీ కొందరికి మాత్రం పొద్దున్నే 6 గంటలకు వచ్చేసి ఇండ్లన్నీ కూల్చేసి రోడ్లపైకి తీసుకొస్తారు. అంటే ప్రభుత్వం ఈ రెండింటికి వ్యత్యాసం ఎందుకు చూపెడుతుంది అనుకో? అదే ఇప్పటివరకు దానికనైతే ఆ పర్టికులర్ అంశంలో ప్రభుత్వం డెఫినెట్గా మిస్టేక్ చేస్తున్నది. అంటే పేదోళ్ళ సైడ్ కనుక పోకుండా మొదలు వాళ్ళు పోవాల్సిందంటే పెద్ద ఫామ్ హౌజులు, విలాసవంతమైనటువంటి జీవితాలు గడుపుకుంటా వాళ్ళ విలాసాలకు ఉపయోగపడేటువంటి పనులు ఏవైతే చేస్తున్నారో, అంటే సాటర్డే సండేస్ వెకేషన్కు పోయి కూర్చొని ఒక 5 ఎకరాల 10 ఎకరాల ఫామ్ హౌస్లు ఏదైతే కట్టుకొని ఉన్నారో పోయి కూర్చొని వాళ్ళు కుటుంబ సభ్యులతో కూర్చొని సాయంత్రం పూట మందాగేటందుకు పొద్దుగా లేవగానే సిగరెట్ తాగుకుంటా నీకు గండిపేట కనబడుతుంది, ఇట్లా అంటే నేచర్ను ఆస్వాదిస్తేందుకు తయారు చేసుకున్నటువంటి కుటీరాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఫామ్ హౌస్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద మొదలు పడాలి. వాళ్ళు ఇండ్లు ఉన్న తర్వాత పోయి ఉన్నారు చూసినావా, అటువంటి వాటి మీద ఫస్ట్ పడి ఏవైతే ఎక్కడెక్కడైతే ఇప్పుడు ఎట్లా అంటే వీళ్ళ ఫామ్ హౌస్లకు బ్యాక్ వాటర్స్ వస్తున్నాయని చెప్పి పాలిటిషియన్ అన్ని పార్టీలు ఉన్నారన్న వాళ్ళు, అవి వస్తున్నాయని చెప్పి వాళ్ళు అక్కడ దాకా రాకుండా ట్యాంక్ లెవెల్ రాకముందే వీళ్ళు గేట్లు తెరిచి కిందికి పంపిస్తున్నారు నీళ్లు. చాలా మంది ప్రజలకు కూడా ఈ విషయాలని తెలియదు. సో ఫస్ట్ వాటినన్నింటినీ చేసిన తర్వాత డెఫినెట్గా అందరికీ ఈవెన్ పేదోళ్ళు ఉంటే కూడా, వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళు ఉంటే కూడా, ఇల్లు లేని వాళ్ళకి కూడా నువ్వు ఇల్లు ప్రొవైడ్ చెయ్యి. ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పటిదాకా వచ్చినాయి ఉన్నాయి కదా, వాటిల్లో అలాట్ చేస్తావా, లేకపోతే ఇంకేమైనా కట్టి అలాట్ చేస్తావా? వాళ్ళకి 2 నెలలు 3 నెలలు 6 నెలలు నువ్వు టైం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇచ్చి కూలగొట్టి ఉంచమనేది సమస్యనే లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎంత పెద్దోడైనా ఎవరైనా కానీ చేయాలి. కానీ పేదోళ్ళకు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది, చాలా కష్టం అవుతుంది. ఫామ్ హౌస్లు కూలగొట్టడానికి మనకి 10 ఇండ్లు ఉంటాయి బయట, కానీ పేదోనికి మాత్రం ఉండే కదా. ఈవెన్ పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు 25-30-35 ఏళ్ళ నుంచి ఆల్ పర్మిషన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. కరెంట్ ఓడిచ్చే, నువ్వు నీళ్ళోడిచ్చే అందరు ఇచ్చారు కదా, నిప్పోడిచ్చే,
జిహెచ్ఎంసీ వాడు ఇచ్చే రోడ్ లోడ్ ఇచ్చే ప్రతి ఒక్కరు ఎవరు చూసినా కానీ వాళ్ళంతా పర్మిషన్లు అయితే ఇచ్చారు కదా, అవన్నీ కాపీలు వాళ్ళ దగ్గర 25-30 ఏళ్ళ నుంచి వాళ్ళు కట్టుకొని ఉన్నారు. అప్పటిదాకా ఏదో ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే ఇచ్చున్నది కదా, వాళ్ళకు అటువంటి వాళ్ళకు టైం ఇచ్చో ఎట్లనో ఏదో చేసి వాళ్ళ కాంపెన్సేషన్ ఏం చేస్తారో గవర్నమెంట్ తరఫు వెళ్ళి చేసినా కానీ చేయాలి. కానీ ఉట్టిగా ఉన్న పరంగా టకటక పోయేసి కూలగొట్టడం కాదు. నోటీసులు లేకుండా నువ్వు నోటీసులు ఇస్తావా ఇవ్వవా తర్వాత సంగతి, అది నువ్వు కానూన్ ప్రకారం ఆల్రెడీ ఉన్నాయన్నీ ఫెయిల్ అయిన దాని ప్రకారం బట్టే ఇది వచ్చింది. లేకపోతే విజిలెన్స్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ దీనికో పెద్ద ఇది వచ్చి బుల్డోజర్లు పట్టుకొని వచ్చి చేసేదని కాదు. కానీ పేదోళ్ళను కొట్టే ముందు ఫస్ట్ ఉన్నోళ్ళను పెద్ద పెద్ద ఫామ్ హౌస్లను ఖాళీ చేసి మిగతాళ్ళకి ఈ లోపల టైం ఇచ్చి వాళ్ళను కూడా ప్రత్యామ్నాయం చూపించి చేస్తే మంచిది. అంటే వాళ్ళు కూడా అక్కడ ఉన్న వాళ్ళు కూడా అదే చెప్పారు, ఎవరైతే బాధితులు ఉన్నారో సరే ఇన్ని పర్మిషన్ ఇచ్చినప్పుడు అంటే అప్పుడున్న అధికారులకు గవర్నమెంట్కి తెలీదా మాకు ఎందుకు పర్మిషన్స్ ఇచ్చిళ్ళు, మళ్ళీ మీరే వచ్చి ఎందుకు గూలగొడుతులు అంటున్నారు ఏంటిది? అదే ఇప్పుడు అది ఇల్లీగల్ కనుక ఆడ ప్రభుత్వానికి మాట్లాడే అవకాశం ఉంది. నువ్వు ఏదైతే కట్టుకున్నారో కానూన్ ప్రకారంగా కాకుండా కట్టిరు. అది అంటే వాళ్ళే పర్మిషన్ ఇచ్చింది కదా, అదే వాళ్ళే పర్మిషన్ ఇచ్చి గత ప్రభుత్వం ఇచ్చింది, అవి మేము గత ప్రభుత్వం ఇచ్చిన తప్పులను మేము సరిదిద్దాలని చెప్పని కదా ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నది. సరిదిద్దండి, కానీ అది తప్పు వాళ్ళది కాదు కాబట్టి, ఎవరిది ఆ కొన్నోళ్ళ తప్పు కాదు కాబట్టి. గవర్నమెంట్లు అన్ని ఉన్నాయి, బ్యాంకు లోన్ కూడా వస్తున్నది, అన్ని పేపర్ల తర్వాత ఇరిగేషన్ పర్మిషన్ ఉన్న తర్వాత అన్ని పర్మిషన్లు ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్న తర్వాత ఎవరైనా కొనుక్కుంటారు. అబ్బా ఇప్పుడు ఎక్కడికెళ్ళి వస్తోళ్ళు ఎక్కడికెళ్ళి ఎట్నారంకెళ్ళి వచ్చేటోళ్ళు, మన మంగపేటకెళ్ళి వచ్చేటోళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి ఎక్కడో వైరాకెళ్ళి ఖమ్మంకెళ్ళి వచ్చి ఇక్కడ వచ్చేటోళ్ళు వచ్చి నిజంగా వనపర్తితో కలవకుర్తికెళ్ళి వచ్చి చూసినారు. ఈ పత్రాలను చూస్తారు, కన్స్ట్రక్షన్ చేయించినాడు ఇవన్నీ చూసారు, అన్ని ఉన్నాయి కదా, బ్యాంక్ ఉన్న కదా, బ్యాంక్ ఉన్నది అంతా లీగల్ అనుకొని తీసుకుంటారు. కానీ అది ఏంది అవన్నీ తప్పుల తడక కదా, ఆ తప్పుల తడక అయినప్పుడు ఇప్పుడు అటువంటి వాళ్ళు తీసుకున్నారు. కానీ నాలాలు అయితే పోలే కదా, నువ్వు నాలాల మీద కట్టినోడు ఉన్నాడు అనుకో, అది ఉలగొట్టాల్సిన అవసరం, ఎందుకంటే బ్లాక్ చేస్తే మొత్తం హైదరాబాద్ అంతా నువ్వు ఒక అర్ధగంట వర్షం పడితే అసలు ఆగమాగం అవుతుంది. ఈవెన్ తాగునీటికి సంబంధించిన వాటిని కూడా ఛానల్స్ మొత్తం క్లోజ్ చేసేసింది కదా వీళ్ళు. సో అవన్నిటిని ఓపెన్ చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ ఆ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించి ఆ పని చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ సున్నం చెరువు చూడొచ్చు, సున్నం చెరువు దాదాపు 23 ఎకరాలని కబ్జా చేసిందని చెప్పేసి అటు ప్రభుత్వం ఎప్పటియో పాత నక్ష తీసుకొచ్చి చూపెట్టింది, ఇదే అసలైన చెరువు అంటుంది. నిజంగా ఈ కబ్జా అయిన చెరువు కావచ్చు, లేకపోతే బయట ఎఫ్టీఎల్ మన బఫర్ జోన్ ఉన్నాయని కూల్పేయగలుగుతుందా, కూల్చేస్తా అంటారా ఫ్యూచర్లో? 100% అవన్నీ ఎప్పటిదో అనేది కాదు, అదే ఒరిజినల్. మనము చెరువు శిఖం గత ప్లాన్ ఉన్నది, అదే ఒరిజినల్. దాన్ని ఎవరు టచ్ చేయలేరు, టచ్ చేయొద్దు కూడా. ఆ చట్టాలు అంత తీవ్రంగా ఉంటాయి, అంత ఇరిగేషన్ సంబంధించింది. ఎవ్వరు కూడా దాంట్లో ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయదు. కానీ ఇల్లీగల్ గా పైసలు తీసుకొని మొత్తం కింద నుంచి మీ దాకా అంతా అమ్ముడుపోయి ఉన్నారు. అందరు ఉన్నారు కదా. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ఇటువంటి పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు అంటే వీళ్ళందరూ మంత్రులు. అంతకుముందు కూడా ఆయన పొంగులేటి కూడా ఉండే, ఇవాళ ఉన్న రెవెన్యూ మంత్రి, అంతకుముందు కూడా మంత్రి ఉండే కదా ఆయన. అంతకుముందు ఆయన రాజకీయాలు ఉన్నాడు కదా, ఎంపీ ఉన్నాడే కదా, రాజకీయం తెలిసినోడే కదా ఆయన కూడా, అంటే పదవులు ఉన్నాడే కదా. ఇప్పుడు ఇటువంటి వాళ్ళే ఇవన్నీ తప్పులన్నీ చేసినంత బాధ్యత అన్ని పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులు అందరూ ఉన్నారు. ఇలా ఒకటి అందరి బయటపడతా ఉన్నాయి. మరి వాళ్ళందరూ పర్మిషన్లు అన్ని లెటర్లు అన్ని దొంగయ్యాయి కదా మొత్తం తీసుకునే. సో వీళ్ళందరికీ అవన్నీ ఉన్నాయి కాబట్టి, అవన్నీ చేసి కాబట్టి తప్పుల తడకలన్నీ వీళ్ళందరూ చేసి కాబట్టి అవన్నీ కూలగొట్టాల్సిన అవసరం ఉంది కదా. అంటే జనాలు ఏమంటారంటే, అంటే మా లాంటి వాళ్ళే టచ్ చేస్తారు తప్ప అధికారంలో ఉన్న వాళ్ళే ఫామ్ హౌస్ వాళ్ళే కూడా బయటకు వచ్చినాయి, వాళ్ళు అట్లీస్ట్ నోటీసులు ఇస్తారే టచ్ చేస్తలేరు అనుకుంటే జనాలు అంటారు. ఏంటి మనం జస్ట్ ఇంకొక రోజులు వెయిట్ చేద్దాము. వాళ్ళు ఏమంటున్నారు అంటే, వాళ్ళు ఎస్ మేము వాళ్ళకు కూడా ఇస్తాం, అవి కూడా గులగొడతాం అని మాట్లాడుతారు కదా. కానీ ఇప్పటిదాకా మాత్రం ఆచరణలో ఇది ఏదో షార్ట్ టర్మ్ కాదు, దీర్ఘకాలికమైనటువంటి ఆలోచన జరగాలి. దీన్ని టెంపరీగా తుమకాయ మంత్రం అని చేస్తాడు, కుదరదు. సో ఇప్పుడు మేము చేస్తున్నాము, మేము వాళ్ళే కూడా అందరికీ గులగొడతాం, మేము ఇల్లీగల్గా ఏమవుతున్నాయో అవన్నీ తీసేస్తామని చెప్పి ఇప్పటిదాకానైతే మాట్లాడుతున్నారు. ఆచరణలో కూడా జరుగుతుంది అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం. నేను ఏంటంటే స్టిల్ నేను వెయిటింగ్ ఈ ఇష్యూలో మాత్రం ఇంకా చూద్దాము. కానీ ఒకటే ఏంటంటే నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు దుర్మార్గంగా పేదోళ్ళ మీద పడి ఉన్నోళ్ళ మొదలు పక్కకు పెట్టి పేదోళ్ళ మీద పడి కింద చిన్నగా 100 గదాలల్లా 150 గదాలల్లా కట్టుకున్నోళ్ళ వీళ్ళన్నీ అన్ని పర్మిషన్లు ఉన్నోళ్ళ వాళ్ళకన్నా ముందు నువ్వు ఫామ్ హౌస్లు మొత్తం ఫస్ట్ పక్కకు పడేస్తే వీళ్ళని లోపల టైం ఇచ్చి వీళ్ళకు ప్రత్యామ్నాయంగా చూపించేస్తే బెటర్ ఉంటుంది అనేది నా ఆలోచన. విగ్రహ రాజకీయం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రవర్సీలకు దారితీస్తున్నట్టు ప్రతిపక్షాలు కావచ్చు, ఇంకొంత ఏదైతే ఉద్యమకారులు కావచ్చు దానిపైన తీవ్ర విమర్శ చేస్తున్నారు. ఒకవైపు సెక్రటేరియట్, మరోవైపు తెలంగాణ అమరవీరులకు గుర్తుగా అమరజ్యోతి నిర్మించారు గతంలో. దాంట్లో మధ్యలో ఒక రాజకీయ నాయకుడు విగ్రహం పెట్టడం ఎలా చూడొచ్చు? 100% వ్యతిరేకించాల్సిందే. అది తెలంగాణ ఆ గుండె మీద బాణం కొడుతున్నాడు రేవంత్ రెడ్డి, తెలంగాణ ఆత్మని ఇబ్బంది పెడుతున్నాడు. ఈ గతం ముఖ్యమంత్రి ఇటువంటి పిచ్చి పనులు చేసి అహంకారంతో కళ్ళు బైర్లు గమ్మి పతనం అయిపోయిండు. నేనే గొప్ప అనుకొని పతనం అయిపోయిండు. మరి ఈ ముఖ్యమంత్రి ఆలోచనలకి ఏమైనా మబ్బులు పట్టినేమో నాకు తెలుస్తలేదు. కానీ ఆ మబ్బులలోకి వచ్చే మెరుపులల్లా
బలిగాకు నాయన అని చెప్పదలుచుకున్నాం మేమైతే క్లియర్గా. మీరు తెలంగాణ వీణను తట్టి లేపే ప్రయత్నం చేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు. వినండ్రి, తెలంగాణ వీణను ఇప్పుడు కాదు, నువ్వు వచ్చిన కాడికెళ్ళి చూస్తున్నాము. నువ్వు అమరుల కుటుంబాలకు ఏం చేయలేదు. నువ్వు ఆ రాష్ట్రీయ గీతం గురించి నువ్వు అట్లనే కీరవాణితో ఒక ఆంధ్రానితో చేయించినావు. తర్వాత నువ్వు చిహ్నాల గురించి కూడా అనవసరంగా ఏళ్ళు పెడుతున్నావు. ఇప్పుడు ఇది ఇక్కడ కూడా తీసుకొచ్చి నీ రాజకీయం చేస్తున్నావు. తెలంగాణ వీణ తెంపే ప్రయత్నం చేస్తే అది రక్త గీతమై అంటుకుంటుంది. దాంట్లో నువ్వు ఆ నిప్పులలో నువ్వు కరిగిపోతావు. జాగ్రత్త. నువ్వు తెలంగాణ అంశంలో నేను అనుకున్నా నీకు తెలంగాణ కమిట్మెంట్ ఎక్కడనో దగ్గర నీ లోపల ఉన్నది అని అనుకున్నా, కానీ నువ్వు ఇటువంటి అన్ని చేస్తుంటే, ప్రతిసారి చేస్తుంటే దాన్ని నువ్వు రాజకీయంగా ఎక్కడనో దగ్గర అవమానపరుస్తున్నావు. మా సొంటలకు బాధ పెడుతున్నావు నువ్వు. మా సొంటలను ఇబ్బంది పెడుతున్నావు నువ్వు. మా ఆత్మ క్షోభించినట్టు చేస్తున్నావు తెలంగాణ వాదులది. నీ పార్టీలో ఉన్నోళ్ళు కూడా అందరూ చాలా మంది బాధపడుతున్నారు. దానికి రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడ పెట్టుడైంది అని. రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు అవమానపరుస్తున్నావు తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ అమరవీరులను అవమానపరుస్తున్నావు నువ్వు. ఆ విగ్రహం అక్కడ పెట్టుడుతోనే పెద్ద చర్చ మొదలైంది. గీతంది కూడా అట్నే. నువ్వు ఇంతైనా మూర్ఖంగా కనుక చేయదలుచుకుంటే మాత్రము నువ్వైతే ఈ తెలంగాణ అనే ఫీలింగ్ తోటి దానిలో ఆహుతి అయ్యే ప్రమాదం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మీకు చెప్తున్నా. నీకు ఎవరు సజెషన్స్ ఇస్తుండో తెలుస్తలేదు. నువ్వు చాలా పవిత్రమైన ప్లేస్లా, ఆయన పవిత్రుడు కావచ్చు రాజీవ్ గాంధీ, మాకు సంబంధం లేదు, పోయి ఇంకెక్కడన్నా పెట్టుకో. కానీ ఇక్కడ మాత్రము ఈ తెలంగాణ అమరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా పవిత్రుడు మాత్రం కాదని చెప్పి చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాం మేము. 1860 కాడికెళ్ళి మొదలు పెట్టిన కాడికెళ్ళి అప్పటి నుంచి అయింది రామ్జీ గోండ్ కావచ్చు, మొహమ్మద్ హాజీ కావచ్చు. అక్కడి నుంచి మొదలు పెడితే మొన్నటి దొడికమురాయ, సాకల ఐలమ్మలు, కొమరం భీంల వరకు పెద్ద చరిత్ర ఉన్నది. షోయబుల్లా ఖాన్లు, ఇటువంటి వాళ్ళు ఉన్నారు. ఇటువంటి అన్ని అక్కడ ఆ ప్లేస్లో మొత్తం మన తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు ఇటువంటి వాళ్ళు కూడా పెట్టు. జనం అక్కడికి వచ్చిన తర్వాత ఈ చరిత్రను ఎప్పటికీ గుర్తు చేసుకుంటారు. ఆ పక్కకు ఉన్నది మొత్తం 69 తర్వాత చనిపోయిన వాళ్ళ మొన్న చనిపోయిన వాళ్ళది కూడా ఆ చరిత్రలు ఉన్నాయి కదా. ఇటువంటి మహానుభావులు మొత్తం పెట్టి వాళ్ళ కింద మాత్రం రాజీవ్ గాంధీ వీళ్ళకన్నా గొప్పోడని మాత్రం నేను అనుకుంటలేను. అది కాదు, 100% సత్యం నేను చెప్పేది. అంటే వాళ్ళది పెట్టాల్సిన అవసరం, రాజీవ్ గాంధీ విగ్రహం ఇప్పుడే పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఒక వర్ధంతి కాదు, జయంతి కాదు, ప్రత్యేకంగా అంటే వెంటనే దాన్ని పెట్టడం, దాన్ని ఓపెనింగ్ చేయడం, ఏంటి ఇవన్నీ? ఆయనే చాలా పొరపాటు చేస్తున్నాడు దీని విషయంలో. అంటే మేబీ ఇప్పుడు డిఫరెంట్ పొలిటికల్ సర్కిల్స్లో డిఫరెంట్ ఆలోచన ఏంటంటే, రాజీవ్ గాంధీ విగ్రహం సెక్రటేరియట్ ముంగట పెట్టించినంటే ఢిల్లీలో ఏమన్నా మార్కులు కొట్టేద్దామని చెప్పని ఏమైనా ప్లాన్లు ఉన్నాడో నాకు తెలుస్తలేదు. కానీ అసలు అనవసరమైన అంశం అబ్బా అది. పవిత్రమైన ప్లేస్లో రాజీవ్ గాంధీ కన్నా పవిత్రులు 100% పవిత్రవంతులైనటువంటి బిడ్డలు, త్యాగం చేసినటువంటి మహానుభావులు ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ పుట్టినోళ్ళు కదా. ఆయన అనివార్యంగా రాజకీయాలలోకి వచ్చినోడు. ఆయనకు రాజకీయంగా ఉన్నాడు కదా, ఒక పైలట్గా ఉండి రాజకీయాలలోకి వచ్చినాడు. అనివార్యంగా ఏదో ఆయన చేసినటువంటి పనులు, ఐపీకేఎఫ్ ఏదైతే తమిళనాడులో పోయి తమిళియన్స్ చంపినరు, వాళ్ళు ఊచకొత కోసిండ్రు, మహిళల మీద అత్యాచారాలు చేసిర్రు, అవి అని చెప్పని వాటికి ఆ ఐపీకేఎఫ్ అనేది శాంతి కాకుండా అశాంతిని నింపిందని వాళ్ళేదో కోపానికి వచ్చి వాళ్ళేదో ఇక్కడ చేసిరు. దాన్ని డీప్గా నేను పోదాల్చుకో. అనవసరంగా ఇవన్నీ మాట్లాడిపిస్తున్నాడు రేవంత్ రెడ్డి ఆయన విగ్రహం ఇక్కడ పెట్టిన తర్వాత. అంటే దేశం కోసం ప్రాణాలు ఇచ్చింది కాబట్టి అని ఒక వైపు. దేశం కోసం అంటే ఆయన చేసినటువంటి కార్యకలాపాలకు భిన్నంగా ఆడ జరిగినాయి కాబట్టి ఆయన స్వయం కృపాదందమా ఇక ఏమందామా తర్వాత సంగతి. కానీ ఈ దేశ విముక్తి గురించి అయితే కొట్లాడినోడు కాదు ఆయన. అంటే ఆయన గొప్పడైతే కానీ అబ్బా మాకు సంబంధం లేదు. కానీ ఇక్కడ అంతకైనా అదొక పవిత్రమైన జాగా. ఈ ప్రాంతంకు సెంటిమెంట్కు సంబంధించినటువంటి మనోభావాలకు దెబ్బతినేటువంటి అంశం అక్కడ అందుకనే అది తెలంగాణ తల్లి విగ్రహం. అది ఇంతకుముందు తెలుగు తల్లి విగ్రహం ఉన్నది కదా అక్కడ. నువ్వు తెలుగు తల్లి విగ్రహం తీసేసే కదా తెలంగాణ తల్లి అనుకున్నాం. సరే అది ఏ రూపం ఉంటుందో, నీకు నన్ను నచ్చిందో నచ్చలేదో అలవాడే ఏదో రూపం అక్కడ తీసుకొచ్చైతే. కానీ ఆ ప్లేస్లో నీకు ఒక సింబల్ రాజీవ్ గాంధీ నాట్ ఏ సింబల్ ఆఫ్ తెలంగాణ. నువ్వు తీసుకుపోయి ఢిల్లీలో పెట్టుకో, నువ్వు ఏమన్నా చేసుకో. అట్లా అంటే బొచ్చర మంది ప్రధానమంత్రులు పోయింది, బొచ్చర మంది దేశం గురించి చచ్చిపోయినారు. ఈ దేశం కాదు, బయట ఉధమ్ సింగ్ అసంటోళ్ళు కూడా ఇక్కడ నుంచి పోయి బయట దేశాల్లో పోయి యాక్షన్ చేసి చచ్చిపోయినారు. సుభాష్ చంద్రబోస్ అసంటోళ్ళు ఉన్నారు, భగత్ సింగ్ అసంటోళ్ళు ఉన్నారు. చాలా మంది గాంధీలు వీళ్ళ విగ్రహాలు అయితే ఉన్నాయి కదా, బయట ఉన్నాయి కదా. కరెక్ట్గా నీకు అదే ప్లేస్ కచ్చిగా వచ్చి నువ్వు అదే జాగాలు ఎందుకు పెట్టాలి? నువ్వు అవమానపరచదలుచుకున్నావా? తెలంగాణ ఉద్యమాన్ని అవమానపరుచుకున్నావా? తెలంగాణ త్యాగాలను అవమానపరుచుకున్నావా? తెలంగాణ బిడ్డలను పరచదలుచుకున్నావా? అసలు ఏంది నీ ఆలోచన? ఏంది మాకు అర్థమైతే లేదు. ఇంత కచ్చిగా తీసుకొచ్చి నువ్వు అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉండే దగ్గర నువ్వు రాజీవ్ గాంధీ విగ్రహం తీసుకొచ్చి ఎక్కడ పెడతావబ్బా? నీకు ఏం సంబంధం? ఈ ప్రాంతమోడా? ఇక్కడ చదువుకున్నోడా? ఇక్కడ తిరిగినోడా? ఇక్కడ చాయ్ బిస్కెట్లు తిని తిరిగిండి ఆయన? ఉస్మానియా చాయ్ నువ్వు ఆల్ఫా హోటల్ చాయ్ తాగేమన్నా తిరిగినోడు ఆయనకి ఏం సంబంధం? అసలు హైదరాబాద్తో ఏం సంబంధం? మనకు హైదరాబాద్ చరిత్రతో రాజీవ్ గాంధీకి ఏం సంబంధం? ఎక్కడో దగ్గర లింకప్ అయితే ఉండాలి కదా. ఏం లింకప్ లేను నువ్వు విగ్రహం తీసుకొచ్చి నువ్వు మా గుండె మీద పెడుతున్నావు. అది
తెలంగాణ గుండె మీద నువ్వు అపవిత్రం చేస్తున్నావు. నువ్వు ఆ రాజీవ్ గాంధీ అని ఒక రాజకీయ నాయకుని తీసుకొచ్చి నువ్వు అక్కడ పెడితే చచ్చిపోయిన వచ్చి పక్కకు పడేసాయి. కానీ ఈ ప్రాంతం మీద ఈ ప్రజల గురించి ఈ వెట్టి చాకిరికి వ్యతిరేకంగా ఇక్కడ రైతుల హక్కుల గురించి కాపాడేందుకు కొట్లాడిన వాళ్ళు బొచ్చడ మంది, ఈ ప్రాంత స్వేచ్ఛ గురించి ఇక్కడ నిజాం పాలనకు వ్యతిరేకంగా నడి రోడ్ల మీద బరివాతల ఆడిపించి బతుకమ్మలు ఆడిపించినటువంటి ఒక పిశాచి ఒక రాక్షసుని వ్యతిరేకంగా ప్రజల పక్షాన నుండి నిరాయుధులుగా ఉండి కొట్లాడిన వాళ్ళు బొచ్చడ మంది ఉన్నారు. అది తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ చరిత్ర అబ్బాది. అటువంటిది నువ్వు దాని ప్రతిరూపం ఏదైనా ఉంటే అక్కడ తీసుకొచ్చి పెట్టాలి. కానీ రాజీవ్ గాంధీతో తెలంగాణకి ఏం సంబంధం? ఆయన ఎందుకు పెట్టాలా? పెట్టుకోపో, ఇంకా పక్కకి ఇంకెక్కడన్నా పెట్టుకోపో, కలవాడు ఇంకెక్కడన్నా పెట్టుకో, ఆ నెక్లెస్ రోడ్లు ఇంకెక్కడన్నా పెట్టుకోపో, ఎకరంలో పెట్టుకో, మొత్తం చుట్టూ తిరిగి కరెక్ట్ ఖచ్చితంగా. ఎందుకు అది ఏంటంటే అదొక అడ్మినిస్ట్రేటివ్ హబ్ ఉండే, మొత్తం అదొక అడ్మినిస్ట్రేటివ్ హబ్. ఆంధ్ర పాలకులు అక్కడి నుంచే తెలంగాణ విధ్వంసానికి రచనలు చేసినటువంటిది అన్ని అక్కడి నుంచి ఆ సెక్రటేరియట్ ఆ జాగాల నుంచే చేసిరు. కాబట్టి అదొక సెంటిమెంట్. వాళ్ళని తీసుకోపోయి మేము పక్కకు పడేసినామని, వాళ్ళని తీసుకుపోయి మేము సపరేట్ చేసుకున్నాం అనేదే కదా, దాని గురించే కదా. అందుకే ఆ జాగాకు ఆ ఇంపార్టెన్స్ ఉన్నది. కానీ నువ్వు దాన్ని అపహాస్యం చేసినట్టు, అవహేళన చేసినట్టు, అవమానం చేసినట్టు నువ్వు అక్కడ ఖచ్చితంగా తీసుకొచ్చుకోబెట్టి మళ్ళీ ఒక లోకల్ గుండాలేక ఎవడొస్తారో రాండి టచ్ చేసి చూడురు అంటే ఏమే మచ్చరపాయలు అని ఏం మాటలు మాట్లాడుతున్నావు? అంటే అది నువ్వైనా కేసీఆర్ అయినా ఎవరైనా దాన్ని అటువంటి ఆలోచనలు ఎవరు చేసినా కానీ మా బోటలో మాత్రం మాకు అది మనసుకు గాయమై మాట్లాడుతున్నాం. మళ్ళా అది తప్పు నువ్వు చేసేది. నువ్వు అభివృద్ధి చేయా, బొచ్చడు ఉన్నాయి. నువ్వు పోయి తెలంగాణ జనాలు శవాలై ఊరేగుతున్నారు, ఊర్లల్లో నడి రోడ్లలో సమాధులై తిరుగుతున్నారు జనాలు. అటువంటి సమస్యల గురించి పోయి నువ్వు చేయాలి. కానీ ఈ విగ్రహంకి ఏం సంబంధం? నీకు అసలు అన్వారెంటెడ్ సంబంధమే లేదు. ఇప్పుడు తీసుకొచ్చి కావాలని ఖచ్చితంగా తీసుకొచ్చి పెట్టుడు ఎక్కడిది? అంటే ఒకవైపు మీలాంటి సామాజికవేత్తలు కావచ్చు, ప్రతిపక్షం నుంచి ఏమంటుందంటే సరే విగ్రహం అక్కడ పెడితే కాంట్రవర్సీకి తెరలేస్తుంది, ప్రజలు మేము ఇచ్చిన అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు ఇతర అవన్నీ మర్చిపోతారు, మీడియా కూడా దానిపైన ఫోకస్ చేస్తుంది. కాబట్టి సో ఒకవేళ మనం వెళ్ళిపోవచ్చు సైలెంట్గానే, ఒక వార్త కూడా క్వశ్చన్ మార్క్ అవుతుంది కదా, ఇట్లా నిజం అంటారు? అది ఇది ఎన్ని రోజులు ఉంటుంది అబ్బా? అట్లేం ఉండదు. ఎన్ని రోజులు ఉంటుంది చెప్పు? నువ్వు ఏందున్నా కానీ పర్ఫార్మెన్స్ని బట్టి ఉంటుంది. ఆయన పర్ఫార్మెన్స్ కరెక్ట్ చేస్తే కరెక్ట్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ ఇప్పుడు రేపు పొద్దు నుంచి మళ్ళీ క్వశ్చన్ చేస్తూనే ఉంటాం కదా, ఇంకా సమస్యలు వస్తూనే ఉంటాయి కదా. కానీ అది ఎప్పటికీ మచ్చగా ఉండిపోతుంది. ప్రతి మాట్లాడిన ప్రతి జాగాలో ఇది మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అంటే తెలంగాణ ఏ ఆకాంక్షలతోనైతే తెలంగాణ తీసుకొచ్చుకున్నామో ఆ ఆకాంక్షలు నెరవేర్తలేవు. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేతులలో కూడా నెరవేర్తలేవు. ఇంకా మాబోటలము, తెలంగాణ వాదులము, తెలంగాణ వాదం నాదం నినాదం గుండెలో పెట్టుకొని ఉన్నలము ఇంకా బతుకున్నాం. కాబట్టి మేము మాట్లాడదలుచుకున్నాం, బరాబర్ ఇవి మాట్లాడతాము. ఇవి ఏమున్నా కానీ ఎన్ని సమస్యలు ఏదున్నా దీన్ని ఉట్టిగా అడ్డం పెట్టుకొని పక్కదో పట్టిస్తామంటే మాత్రం అది కాదబ్బా, జరగదు. అది జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే లైఫ్ ప్రతి ఇంట్లో ప్రతి ఊర్లో పోతూనే ఉంటుంది కదా. ప్రతి హామీ గురించి చర్చ జరుగుతుంది. వాటన్నిటితో పాటు ఈయనకేందంటే ఇది కులమానం. విగ్రహం అంటే నీకు ఎంత నిబద్ధత, ఎంత నిజాయితీ ఉన్నది అనేది నువ్వు చూపించుకుంటందుకు నీకు ఒక ఉదాహరణది. క్లియర్ కట్ గా అంటే అనుకుంటా. ఇప్పుడు ఇద్దరికి చెప్తున్నాను, ఇద్దరికి విజ్ఞప్తి చేస్తున్నాను. నీకు కూడా తెలంగాణ ఫీలింగ్ ఉంటే, రేవంత్ రెడ్డి గారు నీకు కూడా తెలంగాణ ఫీలింగ్ కనుక ఉంటే తీసేయి. కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం అక్కడికి వెళ్ళి తీసేయి. 369 మంది తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ బిడ్డలను, ముక్కు పచ్చలారని బిడ్డలను, యువకులను, విద్యార్థులను కాల్చి చంపిన ఈ నేలను రక్తంతో తడిపినటువంటి ఒక పిశాచకుడు, ఒక రాక్షసుడు కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని నువ్వు తీసేసాయి తెలంగాణలా. ఈ ప్రాంతంలో ఉన్న గొప్ప వాళ్ళ ఎంతమంది విగ్రహాలు ఆంధ్రాలో ఉన్నాయి చూపి. అసలు అవి చేయరు మీరు. తెలంగాణ నీకు నిజంగా నీకు తెలంగాణ నేను బిడ్డ, నేనేంది అచ్చంపేట అడవి బిడ్డను అని మాట్లాడుతున్నావు కదా. నువ్వు నిజంగా అచ్చంపేట అడవి బిడ్డవు, నువ్వు అచ్చంపేట ముద్దు బిడ్డవు, ఆ మట్టిలో పుట్టిన నువ్వు అయ్యేది ఉంటే తీసిపాడేసాయి. కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం ఇక్కడ నుంచి తీసిపాడేసాయి. కాసు బ్రహ్మానందరెడ్డి బోర్డు కనిపించదు తెలంగాణలో. ఇంతకన్నా దుర్మార్గం ఇంకా వేరేటోళ్ళ బొచ్చడు విగ్రహాలు అవన్నీ కూడా అసలు తెలంగాణకు సంబంధించిన రాజశేఖర రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ చాలా మంది విగ్రహాలు పెట్టుకున్నారు కదా. ఎన్టీ రామారావు కావచ్చు, వీళ్ళందరి ఎక్కడో దగ్గర ఉంటే వేరే విషయం. ఊరూర్లలో పెట్టిరు కదా. ఈ ప్రాంతం చరిత్ర అనేది ఇప్పుడు మా గద్వాల్ పోతాడు రాజశేఖర రెడ్డి విగ్రహం ఉంది. ఆడ గద్వాల్లో ఇక్కడ యూనివర్సిటీలో చదివినటువంటి సర్వారెడ్డి విగ్రహం పెట్టాలని చెప్పి ఆడ పోయి మాట్లాడినాం. నడి సెంటర్లలో వాళ్ళే ఇంకా కూడా తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళే హిస్టరీ వాళ్ళే చరిత్రలు చదువుకుంటూ కూర్చోాలా అన్న. సరే విగ్రహాలు అంటే వాళ్ళ గుర్తుగా పెట్టుకుంటారు కదా. ఒకప్పుడు పెద్ద కొందరు మహానుభావులై అటు పోరాట యోధులై పెడుతున్నాయి. కానీ ఇప్పుడు విగ్రహాలకు ఆ వాల్యూ లేదంటారా విగ్రహాలు పెట్టడానికి? అరే ఇప్పుడు నేనేం చెప్తున్నా, ఎవరు పడితే వాళ్ళే విగ్రహాలు పెడతారు. కానీ పెట్టాల్సిన వాళ్ళు అయితే పెట్టాలనా లేదా? ఇప్పుడు సర్వారెడ్డి పేరు మీకు ఎరికేనా? ఇట్లా బొచ్చడు మంది ఉన్నారు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ స్టూడెంట్. ఇక్కడ ప్రమాదవశాత్తు జాము ఉస్మానియా రైల్వే స్టేషన్లో అప్పుడు 69 మూవ్మెంట్లో ఒక యాక్షన్ చేస్తే కూర రాజన్న గారు వీళ్ళందరూ ఉండే ఆయన చనిపోయింది. అందులో ఫస్ట్ అంటే యూనివర్సిటీ ఇక్కడికి వచ్చిన టాపర్స్ కదా వీళ్ళందరూ. అట్లా నేను ఒక్క పేరు కాదు ఇట్లా దారాలంగా ఇట్లా చెప్పగలుగుతాం. షేక్ ఫకీర్ కావచ్చు, గూడూరు వెంకటస్వామి, మార్చల మార్కండేయ, నువ్వు ఎక్కడ శంకర్ ఎవరెవరు తుపాకీ తూటా ఇట్లా పడుతుంటే అంగి తీసి ఆ రక్తం అడుగులో పెట్టి మళ్ళీ జై తెలంగాణ అంటే ఛాతి మీద తుపాకులు తీసుకొని చచ్చిపోయిన వాళ్ళు బొచ్చడ మంది ఉన్నారబ్బా.
గటువండోలో పెట్టాలి కానీ వీళ్ళు ఏం సంబంధము దోపిడిదారులు వీళ్ళంతా దొంగలు వీళ్ళే తీసుకొచ్చి విగ్రహాలు పెడితే ఎట్లా నేను రాజీవ్ గాంధీ దోపిడిదారు దొంగ అని మాట్లాడతారు బొచ్చడ మంది బయట ఉన్నారు కదా అంతకుముందు ఏముండే వీళ్ళకు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు మంత్రులు కాగానే మొత్తం వెనకంటే అకౌంట్లలో ఫుల్ పైసలు ఉంటాయి విగ్రహాలు ఉత్తములై ఆదర్శప్రాయులైనటువంటి వాళ్ళయి వాళ్ళు సమాజానికి ఒక హితబోధ నీతి బోధలు చెప్పిన వాళ్ళు కావచ్చు త్యాగాలు చేసిన వాళ్ళు కావచ్చు వాళ్ళ చరిత్రలు తెలుసుకుంటే జనం లోపల మానసికంగా కానీ జనం లోపల ఒక మార్పు జరగాలి ఒక మెసేజ్ ఓరియంటెడ్ పర్సనాలిటీస్ విగ్రహాలు పెట్టాలి ఇలా అంబేద్కర్ విగ్రహం పెట్టినావు అంబేద్కర్ అన్టచబుల్ కమ్యూనిటీస్ అని చెప్పని సమాజం బయటికి పెట్టిన అటువంటి కమ్యూనిటీస్కి వెళ్ళి వచ్చి తన బడిలో మంచినీళ్ళు కూడా తాగలేని పరిస్థితులు ఉంటాయి టిఫిన్ బాక్స్ ముట్టుకుంటే ఆ టిఫిన్ కూడా తినని స్టేజ్ కాడికి వెళ్ళి వచ్చి ప్రపంచంలో అంత గొప్ప మేధావి ఆ కాలంలో కూడా ఎవరు లేరు అన్ని డిగ్రీలు ఇప్పటివరకు కూడా ఎవరు చదివిన వాళ్ళు లేరు ప్రపంచాన్ని చదివినటువంటి ఒక మేధావి కాబట్టి ఆ మేధావి ఈ ప్రాంతంలో ఒక అంటరాని జాతులలో పుట్టింది కాబట్టి ఆదర్శప్రాయుడు ఎట్లా ఎన్ని కష్టాలు ఎన్ని వచ్చినా కానీ అవన్నిటి తట్టుకొని ఎట్లా చదివిన అనేది అది ఒక ఆదర్శప్రాయుడు కాబట్టి తన అటువంటి వాళ్ళ విగ్రహాలు అంటే గొప్ప వ్యక్తులే నేను ఒక అంబేద్కర్ చాలా ఇట్లా ఉన్న వాళ్ళందరూ ఎవరైనా అటువంటి వాళ్ళే పెట్టాలి కానీ ఇదంతా ఏంది నాకు అర్థం కాదు ఏందో ఆయన తీసుకొచ్చిండు టెక్నాలజీ తీసుకొచ్చిన టెక్నాలజీ అనుకున్నాడు కాదా టెక్నాలజీ కూర్చొని తయారు చేసినాడు కదా సార్ తీసుకొచ్చి పెట్టుకో ఇంకెక్కడ ఇష్టం వచ్చిన కాడ పెట్టుకో ఆయన ఇన్స్టాల్ చేసుకోలేదు బహిరంగంగా చెప్పింది కదా రాజీవ్ గాంధీ కంప్యూటర్ని కనిపెట్టిందని ఇక ఆయనకి ఎవరు రాసి ఇచ్చిండో నాకు తెలియదు ఇక ఆయన కనిపెట్టినోడు ఎవడని ఉట్టిగా ఎండ కొట్టినా అని వస్తుంది కదా చార్ల్స్ బ్యాబేజ్ అని చెప్పని ఎండ కొట్టినా ఆయన వచ్చి ఆయన తీసుకొచ్చిన తర్వాత కూడా అది బయటకు వచ్చింది కూడా 70-80 సంవత్సరాలు పట్టింది కదా ఇక్కడ తీసుకొచ్చినోడు కాదు కదా ఇది ఎవరు రాసి ఇవన్నీ ఆయనకి ఎవరు రాసి ఇస్తున్న ఉపన్యాసాలు నాకు ఎరకలే కానీ ఇంత బ్లండర్స్ మాట్లాడతారా ఎవడన్నా ఎవడో తెలిసి తెలక మాట్లాడితే వేరే విషయం ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటి ఏం హోంవర్క్ ఇస్తున్నావు ఆయన నాకు అర్థమైతలేదు నీ స్పీచ్లలో గివి మాట్లాడి ఆపోజిషన్ వాళ్ళకు నువ్వు అవకాశం ఇచ్చి వాళ్ళు తీసుకొచ్చి కనిపెట్టినోడో తెలియదు ఆయన చెప్పని ఆడ స్టేజ్ నుండి ఇట్లా చిటికెలు కొట్టి మాట్లాడు కాదు బాబు దాంట్లో సబ్జెక్ట్ పెట్టుకో నువ్వు ఏంది ఇది ఎవరున్నారు నీ పక్కకంత గ్యాంగ్ ఏమున్నది ఎంత నీ పక్కకంతా అంత ఫూల్స్ ఉన్నట్టున్నది నాకు అర్థమైతలేదు ఏం మాటలు మాట్లాడుతారో ఏం చెప్తారో నాకు ఏం సమయం అయితే లేదు గవి మాట్లాడతారా బ్లండర్ ఓకే నువ్వు ఏదో ఒకటి తీసుకొచ్చినావు మాకున్న అభిమానం చెప్తే అది చెప్పుడు ప్రజెంటేషన్ డిఫరెంట్ కంప్యూటర్ కానీ పెట్టిండు ఏదో అన్ని టంగ్ స్లిప్ అయిండు పిచ్చి మాట్లాడి అబాస్పాలు అవుతున్నాడు అట్లా కాకు నువ్వు అట్లీస్ట్ చలో నువ్వు ఒక యంగ్ ఏజ్లో ఒక ముఖ్యమంత్రి అయ్యి కూర్చున్నావు నీ పర్ఫార్మెన్స్ చూపించాలి ఇంకా యువకులు ఉన్నావు కాబట్టి నీకు ఇంకా అద్భుతమైన ఆలోచనలు రావాలి నీ టీం అనేది ఒకటి ప్రాపర్గా ఉండాలి వంది మాగదులను పెట్టుకుంటే మంచోడే నాశనం అయిపోయింది ఆయన నువ్వు కూడా గట్లనే పెట్టుకుంటే నువ్వు కూడా కథం అయిపోతావు అక్కెర్రానలో నీ చుట్టూ ఎప్పటి తిరుగుతురు కదా అని చెప్పని చెంచా బ్యాచ్లను కనుక పెట్టుకుంటే మనం అలా గంగలో కలిసిపోతాం ఏముండదు సరే ఇవన్నీ ఒకవైపు ఉంటే నిజంగా సెక్రటేరియట్ ముందోటి ఎవరి విగ్రహం పెడితే బాగుంటది సెక్రటేరియట్ కూడా తెలంగాణ తల్లి విగ్రహమే పెట్టాలి లేకుంటే నేనేం చెప్తున్నా తెలంగాణ తల్లి విగ్రహాలతో పాటు ఒక 25-30 మంది ఒక సెలెక్టెడ్ పర్సనాలిటీస్ ఈడికెళ్ళి ఆడదాకా పెట్టి ఒక కింద ఒక సింగిల్ పేజో డబల్ పేజ్దో పెట్టేసి వాళ్ళు చేసినటువంటి ముఖ్యమైన ఏంటంటే చదువుకుంటూ పోతే మనకు మార్పు జరగాలి అక్కడ అటువంటి వాళ్ళే ఏమన్నా ఉంటే ఆ సీరియల్ ప్రకారంగా అక్కడ పెట్టుకొని పోయి ఐడెంటిఫై చేసి పెట్టాలి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళే కనుక పెట్టేది ఉంటే అదొక మోడల్ ఉంటుంది అది జరగాల్సిన పని అది రాజీవ్ గాంధీ విగ్రహంతో మేము నేర్చుకునేది ఏం లేదు నాయనాడా రాజీవ్ గాంధీకి తెలంగాణకు సంబంధం లేదు ఇది కూడా సపరేట్ గా తెలంగాణ అనేది హైదరాబాద్ స్టేట్ అనేది ఒక సపరేట్ సంస్థానం ఉండే ఇక్కడ మాకు ఒక ఐడెంటిటీ ఉన్నది ఇక్కడ సపరేట్ డైలెక్ట్ భాష వేరు ఇక్కడ సాహిత్యం వేరు ఇక్కడ ఆచారాలు వేరు ఇక్కడ కట్టుబాట్లు వేరు ఇక్కడ పోరాటాలు వేరు ఆ స్ట్రగుల్ వేరు సో దీనికి ఎక్కడో తీసుకొచ్చి ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టుడు అనేది మాకు అస్సలు నచ్చలేదు పెట్టేది ఉంటే నేను చెప్పిన కదా అటువంటి తెలంగాణ తల్లి విగ్రహమే పెట్టాలి పెట్టి ఇటువంటి వాళ్ళు ఏమైనా ఉంటే అక్కడ విగ్రహాలు ఏమైనా పెట్టి వాళ్ళకి సంబంధించిన అవసరం అయితే సాయంత్రం కాగానే లేజర్ షోనో సౌండ్ లైట్ అండ్ సౌండ్ షో అటువంటిది పెట్టి ఇటువంటి చరిత్రలు మొత్తం అక్కడికి వచ్చి ఉన్న వాళ్ళందరికీ పెట్టాలి అదొక విలాసవంతమైనటువంటి జాగా కాదు అదొక విజ్ఞానం పెంపొందించేది ఈ ప్రాంత అస్తిత్వం గురించి చెప్పేటువంటిది అక్కడ ఉండేది ఉంటే అది బాగుంటుంది అన్న ఇంకో విషయం కూడా చాలా తెరపైకి వస్తుంది యూట్యూబ్ జర్నలిస్ట్లో గతంలో రవీంద్ర భారత్లో చేసిన వాక్యాలు చాలా మందిని కాస్త వివాదాల దాన్ని తీసుకెళ్తుంది ఎందుకంటే ఒకవైపు శాటిలైట్లో చేసే వాళ్ళకు యూట్యూబ్ వాళ్ళకు ఒక లైన్ గీసింది అనుకోవచ్చు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏ మాట మాట మాట్లాడంటే అది తీసుడు నయమైపోయింది అనిపిస్తుంది నాకు ఎందుకంటే అట్లీస్ట్ ఇప్పుడు ఒక చర్చకు వస్తుంది అసలు ఏంటిది రియల్ మీడియా ఏంటిది ఈ యూట్యూబ్లు అంటే డిజిటల్ ఎరాలో ఇప్పుడు నువ్వు ఇక్కడ మాట్లాడింది జనం లోపలికి ఇమీడియట్ గా పోతున్నది ఎందుకంటే అట్లా పరిస్థితి లేకుండే ఇంకోటి ఏమైపోయిందంటే ఇంతకుముందు ఛానల్స్ ఇటువంటి ఫస్ట్ వార్తాపత్రికలు ఉండే పొద్దుగా లేయంగానే నువ్వు పేపర్ ఎప్పుడు వస్తుందా అని చూసే సిచ్యువేషన్స్ ఉండే ఇప్పుడు అక్కడికి వెళ్ళి పోయి అట్లీస్ట్ నీకు ఒక ఛానల్స్ వచ్చినాయి దాని తర్వాత అది కూడా ఏంది ఎక్కడో నీ ఖమ్మంలో జరిగిన దాన్ని మొన్న వరదలు ఖమ్మంలో పోయినరు కర్మం చూపించాలంటే పెద్ద ఒక ₹1 కోటి వ్యాన్ పట్టుకొని పోయి అక్కడ పెట్టి అక్కడ నుంచి లింకప్లు పెట్టి ఆయన అన్న ట్యూబ్లలోకి వెళ్ళి వస్తుంది అదంతా
అది టైం పడుతుండే. ఇప్పుడు ఇయ్యాల ఎట్లుంది అంటే నీ చేతుల్లో ఉన్నది కదా, నువ్వు అడవై ఖమ్మంలో నువ్వు ఏం చేస్తున్నావు పవన్ అని చెప్పని చూపియంగానే ఆడికెళ్ళి నువ్వు నీ కెమెరామెన్ పట్టుకున్నది అంతా నీకు లైవ్ ప్రపంచం మొత్తం చూడొచ్చు కదా. ఈ ఎరాలో అసలు రియమైన జర్నలిజం ఏంది అని అంటే నిజం కూడా ఇప్పుడు కెమెరాలు పట్టుకొని కింద తిరుగుతున్న జర్నలిస్టులు ఎవరు ఉంటారు కదా వాళ్ళే. వార్త అంటే మనిషికి మధ్యలో ఉన్నటువంటి వంతెన, వార్తల వంతెన ఏది ఉందో అన్నీ జర్నలిస్ట్ అంటారు అబ్బా. ఆ వంతెన ఇప్పుడు యూట్యూబ్ జర్నలిస్టులు ఏదైతే ఉన్నారో వాళ్ళు చూపిస్తున్నారు. చిన్న ఇన్వెస్ట్మెంట్స్ తోటి వాళ్ళు పల్లెల కాడికి ఎక్కడికంటే అక్కడికి పోగలుగుతున్నారు విత్ మినిమం ఇన్వెస్ట్మెంట్ తోటి. పెద్ద కాదు కాబట్టి పెద్ద అడ్వర్టైజ్మెంట్ల మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళు ఎక్కడంటే అక్కడ ఇట్లా పెట్టి చూపిస్తారు కాబట్టి ప్రపంచానికి తెలుస్తున్నది వాళ్ళు జర్నలిస్టులు. అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రధానంగా యూట్యూబ్ ఛానళ్ళని వాడుకొని అధికారంలోకి వచ్చిందని చెప్పి చాలా మంది దానిపైన చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా మొదట్లో అదే చెప్పి చాలా మంది యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత పెద్ద వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది? మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళ గురించి నేను చెప్పదలుచుకున్నా అబ్బా. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే మెయిన్ స్ట్రీమ్ ఛానల్ పరిస్థితి ఏంటంటే టీడీపీకి ఛానల్స్ ఉన్నాయి, కాంగ్రెస్ కు ఛానల్స్ ఉన్నాయి, బీజేపీకి ఛానల్స్ ఉండే. సరే బీజేపీ అయినే అంతకుముందు మా బీజేపీలు ఉన్నాయని మళ్ళీ ఇంట్లోకి వచ్చేసింది. ఇప్పుడు అది కాంగ్రెస్ ఛానల్ అయిపోయింది. మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళు మొత్తము బ్రాండెడ్ అయిపోయినాయి. పచ్చ పార్టీ అయింది, గులాబీ అయింది, తెల్ల పార్టీ త్రివర్ణ అందరు ఎవరికి వాళ్ళకి అయిపోయినాయి. ఇలా ఆ మాత్రం వాస్తవాలు చూపిస్తున్నారు, జనానికి తెలుస్తున్నాయి అని అంటే అది యూట్యూబ్ ఛానల్ ద్వారానే తెలుస్తున్నది. ఇది వాస్తవం. ఇలా మెయిన్ స్ట్రీమ్ ఛానల్ ఎవరు చూపిస్తారు? ఇది యూట్యూబర్సే చూపిస్తున్నారు. ఇదంతా మొత్తం ఇంటర్నెట్ యుగం వచ్చింది కాబట్టి కంప్లీట్గా ప్రపంచంలో ఎక్కడికంటే అక్కడ పోతున్నది కాబట్టి అది మెయిన్ స్ట్రీమ్ ఛానల్లోకి వీళ్ళకున్న డిఫరెన్స్ అది. ఇలా యూట్యూబర్స్ నా దృష్టిలో యూట్యూబర్స్ ఇలా చాలా అడ్వాన్స్ అయిపోయినారు. యూట్యూబర్స్ నిజమైన జర్నలిస్ట్గా పరిగణక తీసుకోవాలి. ఇలా నువ్వు మారుతున్న పరిణామాల ప్రకారంగా ఇలా యూట్యూబర్స్ను మాత్రం రియల్ జర్నలిస్ట్గా వాళ్ళని కూడా తీసుకోవాలి. కాకపోతే నువ్వు దానికి ఏమన్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడన్నా పెట్టి ఇంత సబ్స్క్రిప్షన్ ఉండాలన్నా, ఇంత ఏది ఉండాలన్నా, లేకపోతే నువ్వు సబ్జెక్ట్ ప్రకారంగా క్వాలిఫికేషన్ ప్రకారంగా నువ్వు ఏం టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడతావో పెట్టాలి. మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ఒకటే ఛానల్స్ అంటే మాత్రం అవి పార్టీల ఛానల్స్, అవి రాజకీయ పార్టీల ఛానల్స్ కాబట్టి వాళ్ళకి ఏ అవసరాలు ఉంటాయో అవే చూపిస్తారు. వాళ్ళకు వ్యతిరేకమైన ఉన్నటువంటి వార్తలు రాయరు. ప్రజాపక్షాన లేనటువంటిది, జనం గుండె సప్పుడు వినిపించేటువంటిది ఇవాళ వాస్తవంగా చూపించాలంటే నాకు అనిపిస్తున్నది యూట్యూబర్సే ఉన్నారు. అంటే నిజంగా రేవంత్ రెడ్డి గారు చేసిన వాక్యాలు ఎప్పటికైనా ఈ యూట్యూబ్ జర్నలిస్టులమైన గవర్నమెంట్ నుంచి ఎఫెక్ట్ పడుతుందా? చూద్దాం, రానున్న రోజులలో చూద్దాము. నేను ఎఫెక్ట్ పడతా, ఒకవేళ పడితే ఆయన ఉన్న కొమ్మను కొట్టుకుంటున్నట్టే. కూర్చున్న కొమ్మను కొట్టుకోవాలని ఆలోచన కనుక రేవంత్ రెడ్డి గారికి ఉండేది ఉంటే ఆ పని చేయాలి. నువ్వు మంచి పని చేయబ్బా. ఇప్పుడు అప్పుడు తనకు 2 ఇన్సిడెంట్స్ తోటి ఇప్పుడు ఒక వాళ్ళ ఊర్లో జరిగినటువంటి ఒక ఆత్మహత్యను కొండారెడ్డిపల్లి ఒక ఛానల్లో పోయి అది హత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. నేను కూడా వాస్తవంగా తెలుసుకున్నా. ఇప్పుడు నేను ప్రజాక్షేత్రంలో ఉన్నట్టుగా మాట్లాడాను. నేను అతను చనిపోయినటువంటి కొడుకుతో మాట్లాడినా. వాళ్ళు ఒక ఛానల్లో ఏం చేసిర్రు, ఇది పక్కా హత్య చేసి హ్యాంగ్ చేసిరని చెప్పారు. నేను వాళ్ళ కొడుకుతో మాట్లాడితే ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఎవరైనా నా తండ్రి చచ్చిపోయింది, నా తండ్రిని ఎవరైనా నిజంగా చంపేదంటే నేను ఎందుకు ఊకుంటా అని చెప్పని అన్నాడు. నాతో దాదాపు 10-40 నిమిషాలు మాట్లాడినారు. ఇప్పుడు అనవసరంగా చేసి ఏం చేసిన, ముఖ్యమంత్రి తమ్ముడే ఇది చేసి హ్యాంగ్ చేసి అక్కడ పెట్టింది ఆత్మహత్య కాదు ఇది హత్య అని చెప్పి ప్రయత్నం చేసిరు అనుకో. అటువంటి వార్తలు కూడా రాయొద్దబ్బా, నువ్వు ఎంక్వైరీ చేసి రాయాలి. మొన్న ఇంకోటి కొండారెడ్డిపల్లిలో, ఇది కొండారెడ్డిపల్లిలో, కొడంగల్లో తన ఇల్లు FTL కింద బఫర్ జోన్ల కింద వచ్చింది, చెర్లనే ఇల్లు కట్టిండి అని చెప్పిండ్రు. చెప్తేనన్నా డాక్యుమెంట్స్ తీసుకొస్తే మనమే పోయి ముంగడ పోయి ఆడ నిలబడదాం, కూలగొట్టాల్సింది. ఆయన తప్పు చేస్తే ఆయనదైనా పర్లేదు, ఎవరిదైనా పర్లేదు, కూలగొట్టాల్సింది. అన్నాడు నా అన్న ఇల్లు అయినా కూలగొడతా, నా తమ్ముని ఇల్లు కూడా కొడతా, తన ఇల్లు కూడా కూలగొట్టాలి ఆదర్శప్రాయంగా ఉండాలని. కానీ కొన్ని ఛానల్స్ కావాలని ఇట్లా నెగటివ్ ప్రొపగండా చేసి బద్నాం చేసి అనవసరంగా ఇంట్లో బజార్లో కూడా వేయదు. నిజంగా ఉండేది ఉంటే బరాబర్ మాట్లాడదాం. ఇప్పుడు లేని దాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో బద్నాం చేసిన అది అవసరం లేదు. అని చేసిన ఉంటే బరాబర్ ఇలా విగ్రహం గురించి మాట్లాడుతున్నాం, నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్తున్నాం, నీ ఆలోచనల మబ్బులు పడ్డాయని చెప్తున్నాం. ఇదే తరుణంలో మేము ఏం చెప్తున్నాం అంటే నువ్వు కూడా నిజంగా అక్కడ తప్పు ఉండేది తప్పు చేయాలి. తప్పు వాస్తవంగా చూపించేసి ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా కనుక యూట్యూబ్ ఛానల్ కనుక పోతే వాళ్ళకు కూడా మనుగడ ఉంటుంది. లేకపోతే నువ్వు పార్టీలకు అటాచ్ కనుక అయి ఉంటే మాత్రం ఇటువంటి జరుగుతుంటాయి. రైట్, ఇవి పృథ్వీ అన్నతోని ఫేస్ టు ఫేస్ కెమెరామెన్ కళ్యాణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.